India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం చార్మినార్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ మనకు ఒక ఫేమస్ ఫుడ్ ఉంది. అది ఎంత ఫేమస్ అంటే మీరు 10 ఇయర్స్ హిస్టరీ ఉన్న ఫుడ్ తిని ఉంటారు, 20 ఇయర్స్ హిస్టరీ ఉన్న ఫుడ్ తిని ఉంటారు. కానీ ఇది ఒకటి కాదు, రెండు కాదు, 125 సంవత్సరాల హిస్టరీ ఉన్న ఫుడ్. సో ఇక్కడ మనకి ఏం ఫుడ్ దొరుకుతుంది, దాని టైమింగ్స్ ఏంటి, అడ్రస్ ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొచ్చు. అంతకంటే ముందు నేను మీ యాంకర్ ప్రేమ్ కుమార్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఇక్కడ మనం ఫేమస్ ఫుడ్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చామని చార్మినార్ కి ఇక్కడ సైడ్ నుంచి వెళ్తే మనకి ఇక్కడ శివ మందిర్ కనపడుతుంది. సో మనం ఇలా లోపలికి వస్తే మనకి ఇక్కడ అక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే ఒక 2 బ్యానర్స్ లాగా ఉన్నాయి. అక్కడ కూడా యారో మార్క్స్ ఉన్నాయి. అంటే ఇలా చార్మినార్ లోపలికి వచ్చి ఇలా దీనికి ఆనుకొని ఉంటుంది. ఇదే ఫస్ట్ షాప్ అనమాట అక్కడ. సో ఇందాక మనం చెప్పాం కదా, హర్యానా మిఠాయి గారు 120 ఇయర్స్ నుంచి ఈ షాప్ రన్ అవుతుందని. సో అదే ఇదే. సో ఇక్కడ మనకి ఫుడ్ ఏమేమి ఉన్నాయి, ఐటమ్స్ ఏమి ఉన్నాయి, లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ మెయిన్గా మనకి ఐటమ్స్ వచ్చేసరికి పూరి సబ్జీ, అదే ఘీ పూరి, నెక్స్ట్ వచ్చేసరికి మలై కలాకండ్ అండ్ గజర్ కా హల్వా, గులాబ్ జామున్ అండ్ బట్కా పేడ, ఇలా మనకి కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. వీటిలో మనం అన్ని ట్రై చేయలేం కాబట్టి కొన్ని అయితే ట్రై చేద్దాము. అండ్ మిగిలిన ఇక్కడ చాలామంది పబ్లిక్ కూడా వస్తున్నారు, వాళ్ళని కూడా రివ్యూ తీసుకుందాము. ఫస్ట్ మనం ఇందులో ఘీ పూరి ట్రై చేద్దాం. దాని టేస్ట్ ఎలా ఉన్నది మీకు. సో ఫైనల్లీ మన చేతికి అయితే పూరి అయితే వచ్చేసింది, ఘీ పూరి. దీనిలో మనకి మెయిన్గా ఏమేమి ఇక్కడ అక్కడ రబడి అని ఒక ఐటమ్ ఉంది. ఆ ఐటమ్ వీళ్ళే తయారు చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఆ రైజాము, ఆ నవాబులు ఎవరైతే ఉన్నారో, ఆ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళే ఇక్కడి నుంచి సప్లై చేసేవాళ్ళంట. ఇక్కడ ఇలానే చాలా షాపులు ఉన్నాయి. ఇప్పుడంటే ఇలా పేర్లు ఉన్నాయి, కానీ హర్యానా మిఠాయి గారు అది ఇది ఉందని. కానీ ఒకప్పుడు మాత్రం ఇక్కడ ఎవరైతే పని చేస్తారో వాళ్ళ పేర్లు అయితే ఉండేయంట. ఇదైతే మాత్రం ఈ మధ్యన అంటే ఒక 100 సంవత్సరాల క్రితం ఇది ఇక్కడ పెట్టారనమాట. ఇంతకుముందు ఇది మనకి చార్మినార్కి ఎదురుగా, ఇంతకుముందు అయితే అక్కడికి ఇప్పుడంటే వెహికల్స్ కానీ జనాలు కానీ ఎక్కువ విజిటర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ మనకి రోడ్డు బాగా పెద్దది చేసి అక్కడ ఉన్న షాప్ అన్ని కొట్టేశారు. ఇంతకుముందు ఈ షాప్ అక్కడ ఉండేదంట. అది మనకి ఇంతకుముందు బడ్డీ కొట్టిలా ఉండే కదా, చెక్కలతో చేసినవి. సో అలా అయితే ఉండేదంట. అప్పుడు మనకి అదే ఘీ పూరి, వడ ఇది ఎక్కువ అమ్మేవాళ్ళంట. సో యాక్చువల్గా ఇప్పుడు మన అంటే ఇది ఒక 50 ఇయర్స్ దాకా కూడా ఉందంటే. మనం బోర్డు మీద ఒక పెద్ద ఆయన చూసాం కదా, ఆయన ఉన్నప్పుడు కూడా అమ్మేవాళ్ళంట. కాకపోతే ఆ తర్వాత ఆయన ఎక్స్పైర్ అయిన తర్వాత మనకి ఆ గారె ఏదైతే ఉందో దాన్ని ఇలా గ్రైండర్ తిప్పుతారు కదా. సో అది ఇప్పుడంటే మా వాళ్ళు ఇవి వాడుతున్నారు, కానీ అప్పుడు అంత లేవు కదా. సో అది తిప్పడానికి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి దహి వడను ఇంకా ఇడ్లీ కూడా ఆపేశారు. అప్పటి నుంచి ఇంకా ఘీ అలా ఉంచేశారు. ఈ మధ్య ఒక 50 ఇయర్స్, ఒక 100 ఇయర్స్ అనుకుంటా నాకు తెలిసి, ఈ 50 ఇయర్స్ 100 ఇయర్స్లో ఇక్కడ స్వీట్ కూడా స్టార్ట్ చేశారు.
స్వీట్ వచ్చేసరికి మెయిన్ గా ఇక్కడ గులాబ్ జామున్ ఉంది, అండ్ అది రబడి అని ఉంది, సీతాఫల రబడి అని ఉంది. యాక్చువల్గా అది మనకి సీజన్ బట్టి మారుతూ ఉంటుంది అనమాట. ఒక్కో సీజన్ లో ఒక్కొక్కటి ఉంటుంది అంట. ఏ సీజన్ లో ఏ పండ్లు ఉంటాయి కదా, ఏ ఫ్రూట్స్ అయితే ఉంటాయో ఆ ఫ్రూట్స్ బట్టి వాళ్ళు రబడి తయారు చేస్తారంట. అవే కాకుండా కింద కచోడి ఉంది, ఇంకా పకోడీ ఉంది, అవి కూడా ఉన్నవి. అది షాపు టైమింగ్స్ వచ్చేసరికి మెయిన్గా మనకి 9 to 9 అంటున్నారు. 9కి వాళ్ళు వచ్చేస్తారు. ఇంకా 10 నుంచి ఆ టైంలో మనకి ఫుడ్ అది స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు ఈ టైంలో 10 నుంచి 6 లోపు మెయిన్గా ఆ టైంలో వచ్చారంటే మాత్రం మనకి ఇక్కడ ఫుడ్ అవైలబుల్లో ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ఈ పూరియే మ్యాగ్ స్వీట్ షాప్ ఓకే. ఓన్లీ పూరి దహింబడ చిన్న దహింబడ తర్వాత నా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ స్టార్ట్ చేయండి స్వీట్స్ ఆల్సో ఓకే. మలై కలాకండ్ గులాబ్ జామున్ రబడి ఇట్లా నేను హర్యానాకి వచ్చింది సో ఇట్లా హర్యానా ఎందుకు పెట్టింది పేరు హర్యానా? విలేజ్ అక్కడ ఓకే. ఆ విలేజ్ ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పేసి ఆయన పెట్టారా? ఆయన ఓకే. ఇక్కడ మనకి ఫోటోలో ఇద్దరు కనపడతారు కదా, వాళ్ళు ఎవరు? నా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఇది నా బ్రదర్ ఓకే. బ్రదరా? బ్రదర్ ఎక్స్పైర్ ఈ మధ్య వస్తారు. ఇంత ముందు బ్రదర్ ఉండేవాళ్ళ? బ్రదర్ ఆయన తర్వాత మీరు వచ్చారు. నేను అది మీ గ్రాండ్ ఫాదర్. గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఓకే. 125 years అంటే అప్పుడు నాకు తెలిసి బ్రిటిష్ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కదా.
మిట్టి చుల్లా ఓకే అట్లా ఉండదు. దాని తర్వాత జయగోపాల్, మహిషి బాబా, మా గ్రాండ్ ఫాదర్ బల్బీర్ బాబా స్టార్ట్ చేసింది. బల్బీర్ బాబా 60-70 సంవత్సరం కింద స్వీట్ స్టార్ట్ చేసింది. లేకుంటే పూరి, దహివడాలు, సమోసాలు 3 ఐటమ్ ఉంటుంది అప్పుడు నెయ్యిలో. అప్పటి నుంచి నెయ్యిలో చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఇది జ్యువెలరీ మార్కెట్ ఫస్ట్ హైదరాబాద్లో. ఓకే మొత్తం అగ్రవాల్ మార్వాడి బిజినెస్ మెన్ ఉంటారు. అప్పుడు డాల్డా, నూనె బీనె ఏం లేవు. ఓకే అగ్గి కూడా ప్యూర్ గీలో పెట్టిస్తాం. ఓకే మా గ్రాండ్ ఫాదర్ ఓకే అట్లా. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఏం పేరు? వాసుదేవ. వాసుదేవ. ఓకే. ఇక్కడ మీరు ఏ ఫుడ్ బాగుంటుందని వచ్చారు ఇక్కడ మెయిన్ గా? ఇక్కడ పూరి ట్రై చేయాలి. ట్రై పూరి చేయడానికి పూరి వచ్చారా? కోసం ఓకే. ఇక్కడ మరి ట్రై చేసిన ఫుడ్ ఏది? పూరి పూరి ట్రై చేశారు. పూరి ట్రై చేసాం. స్వీట్ ఇట్లా స్వీట్ కూడా. స్వీట్ ఏం ట్రై చేశారు? స్వీట్ అది మా కలాకండ్. కలాకండ్. ఇప్పుడే ట్రై చేసాం స్వీట్స్. ఓకే. పూరి ఎలా ఉంది? కలాకండ్ ఎలా ఉంది? పూరి బాగుంది. బయట కలాకండ్ స్వీట్ ఇట్లా బాగుంది, ప్యూర్ గీతో. ఓకే. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంది ఇది సుమారుగా? ఈడ ఆ, ఇప్పుడు నేను 70 సంవత్సరాలు చూస్తున్నా. ఓకే. నేను 72నా. ఆ, మా దుగ్నం మీదే షాప్ లోపల ఉన్నది. ఓకే. మా రికార్డు ఉన్నది ఇది. ఓకే. ఇక్కడ ఏముంటుంది? ఫుడ్ ఏమేమి దొరికింది మెయిన్ గా? పూరి అసలుకి ఓకే. వాకి 7 కిలో ఏమంటారు కలాకాన్ అది అని. ఓకే. థ్యాంక్ యూ సార్. హాయ్ మ్యామ్. హాయ్, ఏం పేరు? భవాని. మురళి. మేఘవాణి. ఇక్కడ మీరు హర్యానాలో ఫుడ్ ట్రై చేశారు కదా? ఓకే. ఇది ఇక్కడ ఉన్నట్టు మీకు ఎలా తెలుసు? రీళ్ళల్లో చూసాం, నేను చూసారా? ఓకే. అక్కడ ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం వచ్చినాం, షాప్ బంద్ ఉంది ఓ రోజు. ఓకే. ఇది సెకండ్ టైం. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏ ఫుడ్ ట్రై చేశారు? పూరి పూరి ఫుడ్ ట్రై పూరి చేశారు. పూరి కుర్మా ప్లస్ ఇప్పుడు కలాకండ్. కలాకండ్. ఓకే. ఎలా ఉంది టేస్ట్ అది? టేస్ట్ సూపర్. ఇక్కడ మీరు చెప్పండి, మీకు ఏది బాగా అనిపించింది ఫుడ్? పూరి బాగుంది. గీ పూరి అన్నారు, ఓకే. నేను తినలేను అనుకున్నా. ఓకే. చాలా బాగుంది. బాగుందండి, పూరి బాగుంది, క్యూర్ బాగుందా? ఈ కలాకండ్? కలక్కని కూడా బాగుందండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. చూసారు కదా వీడియో. ఈ రోజు మనం హర్యానీ మిఠాయి గారి దగ్గరికి అయితే వచ్చాము. ఇది మనకి చార్మినార్కి చాలా దగ్గరలో ఉంది. నేను చెప్పాను కదా ఈ వీడియోలో మెయిన్గా టైమింగ్స్ చూసాము. టైమింగ్స్ వచ్చేసరికి మెయిన్గా మనకి 9 to 9 ఉంటాయి. సో ఈ లోపల ఎవరైనా వస్తే ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా చెప్పాము. గీ పూరి ఉందని, కలాకండ్ ఉందని, గులాబ్ జామ్ ఉందని. సో ఇవి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి, అవి కూడా మనం చెప్పాము. అదే కాకుండా ఇక్కడ మనకి మెయిన్గా వచ్చేసరికి గీ పూరి ఉంది కదా, అది మనకి ఆయిల్తో తయారు చేయరు, ఓన్లీ ప్యూర్ గీతో ట్రై చేస్తారు. సో మీరు కూడా ఇక్కడికి వచ్చి మ్యాక్సిమం ట్రై చేయండి. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. మన ఇక్కడ ఓల్డ్ సిటీలో ఇదే కాదు, ఇంకా చాలా ఫుడ్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చాలా ఓల్డ్గా ఉన్నాయి. ఇది మనకి 130 కదా. పోయినసారి మనం బటన్ ఇడ్లీ అని ఒక ట్రై చేసాము, అది కూడా మనకి ఒక 40 years ఏదో ఉంది. అలాంటి ఫుడ్ ఇంకా చాలా ఉంది, అవి కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో మా ఈ వీడియో చూసిన వాళ్ళకి తెలుసు మన ఫుడ్ వీడియోస్ చేస్తున్నామని. సో మీ ఏరియాలో ఏదైనా ఇలాంటి డిఫరెంట్ ఫుడ్ కానీ, ఏదైనా చాలా చరిత్ర గల ఫుడ్ కానీ ఏమైనా ఉంటే మాత్రం కింద మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేము అక్కడికి వస్తాము, ఆ ఫుడ్ కూడా ట్రై చేస్తాము. చూసారు కదా వీడియో. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన iDreamలో ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు iDream Media. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.